నేతన్నలకు చేతి నిండా పని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఏడాది ఇప్పటికే 4,50,00,000 మీటర్ల చీరల తయారీకి అవకాశం కల్పించామన్నారు. మరో 1,50,00,000కు పైగా మీటర్లకు ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. నేతన్నల సంక్షేమం కోసం థ్రిఫ్ట్ పథకం ద్వారా కార్మికుల పొదుపునకు ప్రభుత్వం సమానంగా చేయూతనందిస్తుందన్నారు. నేతన్నల బీమా పథకం ద్వారా ఇప్పటి వరకు సిరిసిల్లలో 129 మందికి 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించామని తెలిపారు. గతంలో పేరుకుపోయిన 400 కోట్ల రూపాయల బకాయిల్లో 350 కోట్ల రూపాయలు చెల్లించి నేతన్నలకు ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల యొక్క ఐక్యత, నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించేటువంటి సంక్షేమ కార్యక్రమము, చేతి నిండా పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని గుర్తు తీసుకునే క్రమంలో జిల్లా కేంద్రంలో నేతన్నకు పూలమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవాన్ని ఇచ్చేటువంటి సందర్భం. తద్వారా ప్రభుత్వ పక్షాన నేను కానీ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇప్పుడే గరిమంగళూరు కూడా వచ్చి పూలమాల సమర్పించి పోయినటువంటి సందర్భం. ప్రతి ఒక్కరికి కూడా చేతిన పని కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిరిసిల్ల ఉన్నటువంటి నేతన్నలు, కార్మికులు, ఆసాములు, యజమానులు, ఇతరత్ర ఎవరైతే రంగం పైన ఆధారపడి ఉన్నారో వారికి సంవత్సరంలో సుమారు 8 మాసాలు పని కల్పించే విధంగా గత సంవత్సరము 6,70,00,000 పైచిలకు మీటర్ల చీరల ఉత్పత్తిని చేసేటువంటి కార్యక్రమం అందివ్వడమే కానీ ఇతరత్ర ప్రభుత్వానికి అవసరమైనటువంటి స్కూల్ యూనిఫామ్ సంబంధించినటువంటి